ఈరోజు టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్, యాంటీ ఏజింగ్ గురించి. ఏజింగ్ ఈజ్ ఎ డిసీజ్. 20-year-old young man looking very smart like a movie star. His sperm quality will be good. There are a lot of people sperm quality not good. They cannot even reproduce, but very fair. ఈ యాంటీ ఏజింగ్ గురించి నాకున్న క్వశ్చన్స్ని రీసెర్చ్ చేసుకున్న పాయింట్స్ అన్నిటిని డాక్టర్స్ దగ్గర పెట్టిన, కానీ ఈ డాక్టర్స్ ఇంకా డెప్త్గా చెప్పిన నాలెడ్జ్ మాత్రం మైండ్ పోయింది. మెట్ఫార్మిన్ అనే ఒక డ్రగ్ యాంటీ ఏజింగ్ కి ఉపయోగపడుతుంది. ఈ 5G 4G ఆల్సో ఎఫెక్టింగ్ ఆన్ హ్యూమన్ ఏజ్ అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, మైండ్ పోయింది నాకు. నువ్వు తాగే నీరు, తినే తిండి ఎంత డేంజరస్ చెప్పినారు. నువ్వు మ్యానిపులేట్ చేయొచ్చు నీ డిఎన్ఏని టు రివర్స్ యువర్ ఏజ్. Don't try to go against nature. Don't look for shortcuts. మన తాతయ్య అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసిన ఎన్నో టెక్నిక్స్ మనకు యాంటీ ఏజింగ్ గా వర్క్ అవుతాయంట, అండ్ నీ గట్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయంట. Every moment your body is looking like a grape. His body was kept for 21 days. Until the 21st day his body was smelling of rose. How is it possible? ఇలాంటి మెయిన్ టాపిక్స్ అన్నిటిని కవర్ చేసినాం. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకో విషయం చెప్పాలి, దీంట్లో అన్ఫిల్టర్డ్ గా మాట్లాడిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇవి కొంచెం కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు, బట్ డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ చూస్తే లాస్ట్ లో మీరు ఒకటే అంటారు, దిస్ ఈస్ యువర్ హోస్ట్ MSK. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మొగసాల. వి రైజ్ అవర్ వాయిస్ వితౌట్ ఫియర్. ఇది మన స్టేజ్ అన్న. హలో సార్, నమస్కారం సార్. అయితే ప్రజెంట్ సెనారియోలో, అంటే ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి యాంటీ ఏజింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ చాలా మంది పీపుల్ ఎలా తయారయ్యారంటే, నేను కనిపించేదానికంటే చాలా యంగ్గా కనిపించాలనుకుంటారు. అండ్ దర్ ఇస్ ఎ సేయింగ్, నేను ఎప్పుడు వినేటోను అనమాట. నా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఎప్పుడు వినేటోని, అరే ఇండియా పీపుల్ వాళ్ళ ఏజ్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు, చైనీస్ వాళ్ళ ఏజ్ని చాలా పెంచడానికి ట్రై చేస్తారు అని చెప్పి నేను వినేవాడిని అనమాట. బట్ కొద్ది రోజులుగా ఈ టాపిక్ పైన కొంచెం రీసెర్చ్ చేసుకుంటున్నా సార్ నేను. అంటే వాట్ ఈస్ దిస్ యాంటీ ఏజింగ్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది అని. సో వాటన్నిటి గురించి రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు మీ గురించి విన్నా. సో మిమ్మల్ని నేను కలవడం, అండ్ థ్యాంక్స్ సార్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి, నా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి మీరు ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇన్సైట్స్ ఏదైతే ఉన్నాయో, మీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నా ఆడియన్స్కి అండ్ మా పీపుల్కి చాలా ఉపయోగపడతాయి. ప్లీజ్ షేర్ ఆల్ థింగ్స్ మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఏదైనా క్వశ్చన్స్లో కొంచెం ఇబ్బంది ఉన్నా చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ గురించి ఏం తెలియదు సార్. సో ఒక లేమన్ పర్సన్గా కూర్చున్నాను. ఐ వాంట్ ఆల్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ యూ. ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్. ఏజింగ్ ఈజ్ ఎ డిసీజ్ ఏమంటారు? ఫస్ట్ థింగ్, విత్ మై 36 years ఆఫ్ ఈ మెడికల్లో ఉన్నాను, ఏజింగ్ యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అ డిజీజ్. అది డిజీజ్ కాదు, ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఒక ప్లాంట్ తీసుకోండి, ఒక సీడ్ వేసి దెన్ వెన్ ఇట్ గ్రోస్ అప్, would you call it as a disease process? It's a natural process. The tree grows, then it will give the fruit. The same way, we as human beings, meeru from the small childhood until you die, you're growing actually. But as you're growing, because of the environmental situation and of course industrialization, ఇది అన్ని ఏం చేస్తుందంటే మీ లోపల పోయి మీ DNA, మీ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అన్నీనా ఇట్ విల్ చేంజ్. సో ద మొమెంట్ ఇట్లా చేంజ్ చేసేటప్పుడు మీకు డిజీజ్ అన్న ఒక సిచ్యుయేషన్ వస్తుంది. యాక్చువల్లీ డిజీజ్ అంటే ఒక సిచ్యుయేషన్. దానికి మీరేం చేయాలంటే మీరు రివర్స్లో పోయి అది దానికి కరెక్షన్ చేయాలి. సో హియర్ నంబర్ 1, యువర్ ఏజింగ్ ఈజ్ నాట్ అ డిజీజ్. ఇట్ ఈస్ అ ప్రోసెస్ విచ్ ఈస్ న్యాచురల్. ఎవ్రీబడి హ్యావ్ టు గో త్రూ న్యాచురల్ ప్రోసెస్ ఆఫ్ బీయింగ్ బోర్న్. యూ షుడ్ గ్రో, యూ విల్ డై వన్ డే. ఇది న్యాచురల్ ప్రాసెస్. సో ఏజింగ్ అంటే ఏమి, మీరు 0లో ఉంటారు, 1 year ఉంటారు, 2, 10 until 8 years. ఇట్ ఈస్ అ ప్రాసెస్. సో యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అ డిజీజ్. ఓకే, ఇక్కడ ఏజింగ్ ఇస్ అ డిసీజ్. ఓకే, వన్ థింగ్ ఇక్కడ నేను సైంటిఫికల్గా మాట్లాడాలి అంటే, మనం చూస్తే దీంట్లో సైంటిస్ట్ వచ్చి దే హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇక్కడ ఒక సైడ్ మనం చూస్తే ఫ్రాంటియర్ అండ్ జెనెటిక్స్ వచ్చి ఏం చెప్తున్నారంటే, కాదు మనం ఏజింగ్ అనేది ఒక డిసీజ్గా క్లాసిఫై చేయాలి. అలా క్లాసిఫై చేస్తేనే జనాలు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. లేకపోతే ఓకే ఏజింగ్ అవుతుంది, దానివల్ల వచ్చే స్ట్రెస్, దానివల్ల వచ్చే డిసీజ్, అవన్నీ దాన్ని లైట్ తీసుకుంటారు వాళ్ళు. కానీ ఇంకో సైడ్ క్యూరియస్లో ఏం చెప్తున్నారంటే,
ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎందుకు మీరు ఏజింగ్ని ఒక డిసీజ్ అలా చూస్తున్నారు? ఇక్కడ డాక్టర్ ప్రభు సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ అ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. దాన్ని మనం ఒక రోగం క్లాసిఫై చేయడం వల్ల మనకి దాని విలువ పోతుంది. హెల్తీ ఏజింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏజింగ్ అనేది ఇక్కడ ప్రాబ్లం లేదు. హెల్తీగా ఏజ్ అవ్వాలి, దట్ ఈస్ ది గోల్. అది గోల్గా ఉండాలి ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ ఏజింగ్ని ఒక డిసీజ్గా క్లాసిఫై చేయడం వల్ల ఆ గోల్ అనేది డిమినిష్ అయిపోతుంది, దాని విలువ తగ్గుతుంది. సో కాబట్టి ఏజింగ్ని డిసీజ్గా క్లాసిఫై చేయడం అది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. రైట్ నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ విచ్ ఇస్ నాకు దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది అనిపిస్తుంది, బట్ ద గుడ్ సెమన్ క్వాలిటీ లీడ్స్ టు బెటర్ బ్యూటీనెస్ అంటారు. నేను విన్నా, మేబీ అది మిత్తా ట్రూత్ నాకు తెలియదు. The first thing, your beauty doesn't lie with your sperm quality. Your beauty or your physicality doesn't. In fact, if your physicality is optimized, sperm quality automatically goes up. Number one. Number two, I'll give you a very good example. ఇప్పుడు మీరు ఇండియన్స్ తీసుకుంటే, ఏషియన్స్, of course our the color and this one is, when compared to a white people, it is definitely slightly on a different side. But if you look at the white men, let us take white men people. Akkada, do you think a 20-year-old young man looking very smart like a movie star, his sperm quality will be good? There are a lot of people, sperm quality not good, they cannot even reproduce. There are a lot of people, but very fair. So మీరు బ్యూటీ చూస్తే it has nothing to do with that. So the very good thing what Dr. Karthik said is, number one, optimization of your health plays a very important role in your quality. సో ఇప్పుడు యంగ్స్టర్కి నేనేం చెప్పేదంటే, మీరందరూ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ వెన్ యూఆర్ యంగ్. వై? నంబర్ వన్, ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ ద స్పర్మ్ క్వాలిటీ, బట్ sperm quality plays a very, very important role because you are going to produce another replica of you. That means you're reproducing your generation. Quality ఉండాలి కదా. బట్ ఇప్పుడు చూస్తే ఆటిజం కొంచెం ఎక్కువ ఉంది, డౌన్ సిండ్రోమ్ ఉంది, చిల్డ్రన్ విత్ డెబిలిటీస్ చాలా. వై ఇస్ దట్? ఇప్పుడు అమెరికాలో చూస్తే లాట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఐ హ్యావ్ హర్డ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆల్సో హ్యావింగ్ ఆటిస్టిక్ చిల్డ్రన్, lot of youngsters. So why is it happening? Double undi, you are earning a very good salary there and having a fantastic life, but why is a child having that problem? That means health, your optimization, and that is where we are coming in. And epigenetic, we will tell you, please check your epigenetic factors, correct it before getting married. Number one. Number two, after getting married, by chance, get the epigenetic testing done. We will correct all the factors. లోపల పాయిజన్ ఉంటుంది, టాక్సిక్ మెటల్ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, కెమికల్స్ ఉంటుంది, దాని అన్ని బయట తీసేసి దెన్ వెన్ యూ వాంట్ హ్యావ్ అ చైల్డ్, అబ్సల్యూట్లీ ద క్వాలిటీ విల్ బి బెటర్. సో ఇట్ ఈస్ కరెక్టబుల్. మెట్ఫార్మిన్ అనే ఒక డ్రగ్ యాంటీ ఏజింగ్ కి ఉపయోగపడుతుంది. కెన్ నాన్ డయాబెటిక్ పీపుల్ ఆల్సో దాన్ని యూజ్ చేయొచ్చా? వెరీ వెరీ క్లియర్లీ లెట్ మీ టెల్ యూ, యూ కెనాట్, బికాస్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ స్టడీస్ వేర్ నార్మల్ పీపుల్ ఆర్ యూజింగ్, బట్ you can use it. It is on your own risk, people have to do it. But according to the medical fraternity, we do not have any clinical study saying that normal people take this and then they will have the benefit. No. Because metformin is a drug given for type 2 diabetes. It's very clear. దానికి లోపల ఏం మెటబాలిజం అవుతుంది, it is very, very clear and scientific. It is a proven drug. For the past 50 years, we are still using it even today because it is one of the safest and a drug to be started for a pre-diabetic. ఇక్కడ మనం చూస్తే అండి, మెట్ఫార్మిన్ అనేది డాక్టర్ ప్రభు సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ అ ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్. అది ఇప్పుడు మీరు వస్తున్నారు, మీ HbA1c తీస్తున్నాం, ఎక్కువ ఉంది నార్మల్ రేంజ్ కన్నా, నేను ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది మెట్ఫార్మిన్ 500 mg టాబ్లెట్ తీసుకోండి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ రీసెర్చ్ అనేది అలా ట్రైడ్ అండ్ టెస్టెడ్ డ్రగ్ మెట్ఫార్మిన్ అనేది. సో ఇప్పుడు ఏమంటే ఇదే, మీరు నా దగ్గరకు వచ్చి మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి నేను మెట్ఫార్మిన్ ఇస్తున్నా, కానీ మీరు నా దగ్గరకు వచ్చి నేను ఈ ఏజ్లోనే ఉండాలి,
నేను మెట్ఫార్మిన్ తీసుకోవచ్చా అని అడిగితే తీసుకోవాలా అని నేను ఆలోచిస్తాను. ఐ మీన్ నాట్ ఓన్లీ యాజ్ అ ఫిజిషియన్ బట్ ఆల్సో యాజ్ అ రీసెర్చర్ చెప్తున్నా. ఎందుకంటే యూకేలో ఒక స్టడీ కండక్ట్ చేశారు. ఫస్ట్ మెట్ఫార్మిన్ వచ్చి మనకి యాంటీ ఏజింగ్కి ఉపయోగపడుతుంది అని మనకు వచ్చింది యూకేలో ఫస్ట్. ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ డాక్టర్ బెనెట్. సో ఏమైందంటే I mean, around 2 years ago, there was an article written by Dr. Peter Attia. He's like he's a pioneer in longevity research. He's a physician, he's an author. So, Dr. Attia రాసిన ఆర్టికల్ నేను చదువుతున్నప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఐ మీన్ ఇట్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అన్ యాంటీ ఏజింగ్ మెడిసిన్. ఐ మీన్ అట్లీస్ట్ ఏజింగ్ స్లో డౌన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. కానీ మెట్ఫార్మిన్ మనం వాడడం స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ మనం వీళ్ళని వదిలేద్దాం, ఎవరు హెల్త్ ఇండివిజువల్స్ని వదిలేసి టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ ఒకటే వాడి వాళ్ళు యాంటీ ఏజింగ్ అవ్వచ్చా అంటే అది కుదరదు. ఎందుకంటే మనకి మెట్ఫార్మిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది అని చూస్తే లివర్లో గ్లూకోజ్ ప్రొడక్షన్ని ఆపేస్తుంది. మన స్కెలిటల్ సెల్స్ ఇంకా ఫ్యాట్ సెల్స్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కానీ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ మనకు వచ్చి ప్రొడక్షన్ అవ్వడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దాన్ని అది అడ్జస్ట్ చేయదు. సో మనం మెట్ఫార్మిన్తో పాటు వేరే ఒక డ్రగ్ని మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి ఇన్ కేస్ ఇఫ్ దట్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇన్సులిన్ సెక్రేషన్లో ఇష్యూ ఉంటే మనం అది ఇంక్రీజ్, ఐ మీన్ యాజ్ టైమ్ గోస్ ఆన్ ఇనిషియల్గా మెట్ఫార్మిన్ ఇచ్చేస్తాం. సో దాని తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ అనే ప్రాబ్లం ఉంటే ఐదర్ వి గివ్ దెమ్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్, సో ఇలా ఇస్తాం మనం. సో కాబట్టి మెట్ఫార్మిన్ ఒక్కటే యాంటీ ఏజింగ్కి పని చేస్తుంది ఐ మీన్ అని ఏం ఎవిడెన్స్ లేదు అని డాక్టర్ ఆటియా ఆ ఆర్టికల్ని కంక్లూడ్ చేశారు. ఈ బెర్బరిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ ఆల్సో ఏ డ్రగ్ అని విన్నాను. ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ ఫర్ ఏజింగ్, యాంటీ ఏజింగ్కి ఉపయోగపడుతుంది. సో కెన్ యూ ప్లీజ్ గివ్ సమ్ ఇన్సైట్స్ అబౌట్ దాట్ బెర్బరిన్? సో మెట్ఫార్మిన్ వర్సెస్ బెర్బరిన్ అనేది ఒక రీసెంట్ డిబేట్. సో ఎలా అంటే మెట్ఫార్మిన్ యాంటీ ఏజింగ్కి బాగుంటుందా, బెర్బరిన్ యాంటీ ఏజింగ్కి బాగుంటుందా, మెట్ఫార్మిన్ మనం వాడొచ్చా, బెర్బరిన్ వాడొచ్చా, మెట్ఫార్మిన్ బదులు బెర్బరిన్ వాడొచ్చా? మెట్ఫార్మిన్ అనేది సింథటికలీ మీట్, కానీ బెర్బరిన్ అనేది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. సో దానికి మెట్ఫార్మిన్ కన్నా బెర్బరిన్ బెటర్, మన బెర్బరిన్ వాడొచ్చు అని చెప్పడానికి మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర లేదు. దాని మీద మనకి స్టడీస్ జరుగుతున్నాయి. కానీ మెట్ఫార్మిన్ అలా ట్రైడ్ అండ్ టెస్టెడ్ వచ్చి బెర్బరిన్ అంటే నేను చెప్పను అలా. Of course, berberine is a plant extract. It's natural. It is used from. It is used not only to manage diabetes. It is also used to manage your fat metabolism. So it also improves your cardiovascular health. Cholesterol. It helps. సో ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి బర్బీసిల్క్ ఇవి ఉన్నాయనే మనకి తెలుసు. కానీ మెట్ఫార్మిన్లా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అంటే బర్బీసిల్క్ మెట్ఫార్మిన్లా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అంటే బెర్బరిన్ హ్యాస్ నాట్ కమ్ దేర్ యెట్. దట్ ఈస్ ది యాక్చువల్ ఫ్యాక్ట్. నేను ఇప్పుడు మీరు బెర్బరిన్ చెప్తారు కదా, అది ఒక మాలిక్యూల్ అంతే. ఇప్పుడు దానికి మీరు ఒక డయాబెటీస్కో, లాంగివిటీకో, కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్కో డైరెక్ట్లీ ఆ ఒక మాలిక్యూల్ని ఇస్తే ఏమి పని అవ్వదు. బికాస్ యాజ్ డాక్టర్ కార్తిక్ సెడ్, సైంటిఫిక్గా ప్రూవ్ చేసి 1000 మెంబర్స్ని టెస్ట్ చేసి అట్లా ఏం లేదు. అట్లీస్ట్ మెట్ఫార్మిన్ ఉంది. సో ఇక్కడ నంబర్ 1 ఇప్పుడు మార్కెట్లో అందరూ చూస్తే ఎలా అంటే ఇప్పుడు డయాబెటీస్ ఎక్కువైంది. సో ఎవరైనా ఒక చూసుకొని కూడా వాడేం చేస్తారు, ఆటోమేటిక్లీ ఏమైనా కొత్తది ఉందా, నా డయాబెటీస్ తక్కువ అవ్వాలా. సో వాడేం చేస్తారు, ఈ మెట్ఫార్మిన్ డ్రగ్ ఇది వద్దు, నాకు ఇది నేచురల్గా ఉంది, ఇది తీసుకుంటే నా డయాబెటీస్ సరిపోతుందా అంటే 200% సరిపోకూడదు. 100% ఇట్ వోంట్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో హియర్ ఫర్ డిస్కషన్ సేక్, ఎస్ దెర్ ఈస్ అ కంపారిజన్ ఉంది, but we cannot go on just with that one molecule. The reason is number 1, if at all ఇప్పుడు మార్కెట్లో మీకు డయాబెటిక్ న్యాచురల్గా ఏముంది అని చూస్తే బర్బరిన్ మాలిక్యూల్ దాంట్లో లోపల ఉంటుంది. యూ కెన్ యాడ్ ఆన్, ఇప్పుడు సినమమ్ ఉంది కదా, సినమమ్ ఉంది, సో వీ కెన్ యాడ్ ఆన్ కుక్యూర్మిన్. అట్లా అన్ని మాలిక్యూల్ చేసి వీ కెన్ కంబైన్ బర్బరిన్ ఇన్ టు దట్ వన్ ఆఫ్ ద ఫర్ అ డయాబెటిక్. దిస్ ఈజ్ వాట్ outside people, naturopathies, they are combining and giving that particular product.
సో ఇన్ ది ఎండ్ చెప్పాలంటే మెట్ఫార్మిన్ వర్సెస్ బర్బరిన్ ఇస్ అ థియరిటికల్ డిబేట్. థియరిటికల్, యా ఐ హావ్ క్వశ్చన్. ఎలా ఉందంటే నాకు రీసెంట్గా రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు అర్థమైంది, ఈ 5G 4G ఆల్సో ఎఫెక్టింగ్ ఆన్ హ్యూమన్ ఏజ్ అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, మైండ్ పోయింది నాకు. ఈ గ్రోత్ హార్మోన్స్ ని స్పీడప్ చేయడము, దాన్ని ఏమంటారు డ్యామేజ్ చేయడము ఈ రేడియేషన్ చేస్తుంది అంటే కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రాన్స్ లో ఆల్మోస్ట్ దే ఆర్ ఇంటూ 8G. ఇట్స్ ఎక్స్పెరిమెంటల్. ఇప్పుడు చైనాలో ఆల్రెడీ 6G వచ్చింది. Already 6G is there. We are still talking about 5G. But if you look at the way things are going, of course, this one is advancement in our human evolution. So we want to find out new things. But there are a lot of, in terms of health, definitely the radiation from your mobile phones, from the towers, 100% it affects us. 100%. Okay. That is where in the market there are products which reduces your radiation. It looks like a credit card, or maybe like this one. What is that? Something like a small strip of. It is available in the market. It will bring down the radiation effect on your cell. Definitely, it will affect your DNA. Definitely, but ఇప్పుడు అట్లా చెప్పేసి మీరు హైదరాబాద్లో బయటకు పోయి మీరు అన్ని ఫోన్ యూజ్ చేసుకోకూడదు అలాంటే ఇట్లా ప్రాబ్లం ఉంటే ఎన్ని మందిలో విల్ స్టాప్ యూజింగ్ టెలిఫోన్, యువర్ మొబైల్ ఫోన్? సో ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఫర్ హియర్ టు అవర్ viewers here, what I would request them is, if you can reduce the usage of the mobile directly keeping onto your ear, maybe use a wired ears. That will be number one. Number two is, as far as possible, night time switch off the phone, if possible. This is very, very important guidelines we are giving you. Definitely మీరు నైట్లో ఆఫ్ చేస్తే మంచిది. అట్లీస్ట్ ఫర్ 6 hours మీ ఫోన్ ఆఫ్ చేయండి. యువర్ వైఫై ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో వైఫై ఆఫ్ చేయాలా అట్లీస్ట్ ఫర్ దట్ 6 to. అవును, మీకు ఎలా వైఫై కావాలా? మీరు పనుకుంటారు కదా, మీరు పనుకుంటూ మీ ఫోన్ ఆన్ ఉంది, ఆటోమేటిక్లీ మెసేజ్ పోస్తే వస్తూ ఉంటుంది కదా, బికాస్ ద వైఫై విల్ కనెక్ట్ యువర్ ఫోన్. సో దెర్ ఇస్ అ రేడియేషన్ హ్యాపెనింగ్ ఆటోమేటిక్లీ. సో మీరు పనుకుంటే ఆటోమేటిక్లీ యు ఆర్ బీయింగ్ రేడియేటెడ్, బట్ మీకు తెలియదు ఎంత రేడియేషన్ అవుతుంది తెలియదు. సో ఆల్ ద ఎఫెక్ట్ విల్ బీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. ఇప్పుడు మీరు 40 years, మేబీ ఆఫ్టర్ అనదర్ 30 years 70 years అవుతుంది. అప్పుడు మీరు నాకు మెమరీ కొంచెం తక్కువ ఉంది అని చెప్తే, ఇట్ ఈస్ ఆల్ ద కలెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. దిస్ వన్ ఓన్లీ మొబైల్ ఫోన్ కాదు, మీరు భోజనము, మీరు ఏం చింత చేస్తారో, యు ఆర్ థింకింగ్, దెన్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, then your day-to-day habits, your mindset, anni will affect you when you are 70 years. So you want to be healthy? Start now, youngsters. This is a message to all your whoever is viewing this. Ippudu meeru 15 years ga unnaro, 20 years unnaro, it's no problem. Until today meeru etla unnaro, okay. But the moment you see this podcast, change. Koncham cheyandi. Maybe take 3 months, 6 months, you change. Then automatically we all live a healthy lifestyle. Then మీరు ఫ్యూచర్ జనరేషన్ కూడా విల్ బి హెల్తీ. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు ఉన్నారో, మేబీ మీరు గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆటిజం ఉంటే మంచిదా? దానికి కారణం మీరే. ఎలా అంటే ఇక్కడ మీరు సిగరెట్ తాగేదాగలి, మీరు భోజనం చేసే టైమింగ్ ఆగలి, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అని అన్నీ వాడికి డొనేషన్ ఇస్తారు. మీరు డబ్బులు ఇస్తారో లేదో, ఈ డొనేషన్ ఇచ్చకూడదు. యూ షుడ్ నాట్ గివ్ దిస్ డొనేషన్. అట్లీస్ట్ బీ హెల్తీ. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ మీరు తీసుకోవాలా. నా ఇది తీసుకెక్కి మీకు గవర్నమెంట్ వద్దు. గవర్నమెంట్ షుడ్ నాట్ పుట్ అ రూల్ ఫర్ యూ. యు ఆర్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. మీరు ఇండిపెండెంట్గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పొద్దునుంచి నైట్ పనుకున్న వరకు అన్నీ ఏమేమి చేయాలో సరిగ్గా చేయండి. రేడియేషన్లో యాక్చువల్లీ 2 types ఉన్నాయి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్, ఇంకొకటి నాన్ అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్లో వస్తుంది కదండి, ద గామా రేస్, బీటా రేస్. సో దోస్ ఆర్ అయనైజింగ్ రేడియేషన్. దే కెన్ ఇమీడియట్లీ డ్యామేజ్ our DNA.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే వి ఆల్ నో ద సాడ్ స్టోరీ ఆఫ్ హిరోషిమా నాగసాకి. యా, సో అక్కడ వచ్చింది అయనైజింగ్ రేడియేషన్. దాని ఎఫెక్ట్స్ ఇట్ హస్ క్రాస్ జనరేషన్స్. బట్ కమింగ్ డౌన్ టు వైఫై, 3G, 4G, 5G ఫర్ దట్ మ్యాటర్, అవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. మీరు ఏమన్నా ఒక సెల్ టవర్ దగ్గరికి వెళ్ళండి, దాని మీద ఒక పెద్ద బోర్డు ఉంటుంది, నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని రాసి ఉంటుంది. అంటే దే కెన్, ఇట్ ఈస్ రిలేటివ్లీ సేఫ్. సేఫ్. ఎస్. ఎప్పుడు ఒక పదం ఉంటుంది రీసెర్చ్ లో, ఎందుకంటే రీసెర్చ్ యాజ్ అ రీసెర్చర్ ఐ స్టడీడ్ లాట్ ఆఫ్ పేపర్స్. దాంట్లో మేము సేఫ్ అని చెప్తున్నామంటే రిలేటివ్లీ సేఫ్. ఒక విషయం కంపేర్ చేస్తున్నప్పుడు ఇది సేఫ్. సో థింగ్ ఈస్, ఇక్కడ ఏమంటే అండి, నాన్ అయనైజింగ్ రేడియేషన్ గురించి మనం భయపడాలా అవసరం లేదు, బట్ కాషియస్ ఉండాలి. ఇట్స్ బెటర్ టు ఎక్సర్సైజ్ కాషన్. సో ఏమంటే ఇప్పుడు డాక్టర్ ప్రభు సార్ చెప్పినట్టు ఫోన్స్ ని ఆఫ్ చేసి పెట్టడం. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఒక హోంవర్క్ ఇస్తా, ఇంటికి వెళ్ళి చేయండి. పాపరాజీ ఫొటోస్ తెలుసా? ఏం చేస్తారు పాపరాజీ ఫొటోస్ లో? యాక్చువల్లీ వాళ్ళు సమ్ పీపుల్ని తెచ్చి సెలబ్రిటీ వెళ్తే, అది యాక్చువల్లీ అదంతా సెటప్ తెచ్చి వాళ్ళు కావాలనే వాళ్ళతో షౌట్ చేపిస్తూ ఫొటోస్ తీసి, దిస్ లైక్ ఏ స్టంట్, పబ్లిక్ స్టంట్. ఆ పాపరాజీ ఫొటోస్ లో మీరు నోట్ చేయండి, హెడ్ ఫోన్స్ యూజ్ చేసే సెలబ్రిటీస్ వైర్డ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తారు. ఎందుకు? నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఐఎమ్ అన్ యాపిల్ ఫ్యాన్ బాయ్, హానెస్ట్ గా చెప్తున్నా. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్. అండ్ సరే, ఓకే, మనం యాపిల్ ఈకోసిస్టమ్ ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వైర్డ్ ఇయర్ ఫోన్స్ బదులు ఐ గాట్ అన్ ఎయిర్పోడ్స్ ప్రో. థింగ్ ఇస్, ఇనిషియలీ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ రియల్లీ గుడ్. బట్ పోతే ఏమైందంటే ఐ బిన్ యూజింగ్ ఇట్ ఫర్ అరౌండ్ 4-5 years. నాకు ఏమంటే అది వేసుకుంటున్నప్పుడు ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఒకసారి సర్వీస్ ఇవ్వాలా, అది నాకు తెలియదు. కానీ థింగ్ ఇస్, ఐ యూస్ టు గెట్ కైండ్ ఆఫ్ లైక్, ఎలా చెప్పాలి, నైట్ అది వేసుకొని పాటలు వినకుండా పడుకోవడం నాకు అలవాటు. సో థింగ్ ఇస్, ఒక స్టేజ్ తర్వాత ఐ స్టార్టెడ్ టు, నాకు చెవులు మొత్తం నొప్పి వచ్చింది. ఓకే. యా, ఐ మీన్ ఫర్ మీ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్, ఎలా చెప్పాలి, ఐ స్టార్టెడ్ లైక్ ఫీలింగ్ లిటిల్ పెయిన్. I mean, I should not do that. I should not like listen to it for a long time. It is not even recommended by Apple to do that. But thing is, I've been using it for extended time. చాలా సేపు నేను వాడడం వల్ల, I mean, this can be for any AirPods for that matter. చాలా సేపు వాడడం వల్ల పెయిన్ రావడం అవన్నీ. సో నేను అక్కడి నుంచి I shifted to same Apple దే. I got the wired earphones. They're really good. సో అవి తీసుకొని నేను అవి వాడుతున్నా. థింగ్ ఇస్, నేను ఇయర్ ఫోన్స్ వాడడం తగ్గింది, నేను ఫోన్ వాడడం తగ్గింది. ఇందాక సార్ అంటున్నప్పుడు నాకు అనిపించింది ఒక మాట, మనం ఫస్ట్ టైంకి వచ్చినప్పుడు అన్నారు, కళ్యాణ్ యు నో వన్ స్టోరీ అని చెప్పి ఒక స్టోరీ నాకు చెప్పారు. బికాస్ ఆఫ్ స్టార్వేషన్ ఒక 3 generation 2 generation తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకైతే నిద్ర పట్టలే. ఆ రోజు మీతో మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత, అరే ఏంటి ఇట్లా జరుగుతుందా అని రైట్ నో మీరు చెప్పారు. అదే నీ నెక్స్ట్ జనరేషన్స్కి నువ్వు ఇస్తే డొనేషన్ ఇవ్వు, అంతేగాని నీ ప్రాబ్లం డిసీజెస్ ఇవ్వకు అని. సో ప్లీజ్ ఆ స్టోరీ మా వాళ్ళకి చెప్పండి. నిజంగా మనకి మన దేశం అనేది, వీఆర్ క్వైట్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ కంట్రీ. నిజంగా చెప్పాలంటే ఎందుకు అని చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను అనుకున్నా, వచ్చి నాకు ఏమైనా తినాలని ఉంది, నేను వెళ్ళొచ్చు, భయం లేకుండా నేను స్ట్రీట్ మీద వెళ్ళి మనం కొనుక్కొని మనం తినొచ్చు. కొన్ని దేశాల్లో నాట్ ఎవ్రీ వన్ ఇస్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ దాట్. ఎలా చెప్పాలి, లైక్ 3 పూట అన్నం, ఇంకా లైక్ బతుకనికి మంచి ఒక ఇల్లు, లైక్ అలాంటి బేసిక్ నెసెసిటీస్ కూడా లేని కంట్రీస్ చాలా ఉన్నాయి. అలాంటి ఒక కంట్రీలో ఒక ఎంటైర్ జనరేషన్ వచ్చి స్టార్వ్ అయ్యారు. లైక్ ఫుడ్ లేక, ఫ్యామిన్ అని చెప్తారు. సో ఫుడ్ లేక స్టార్వ్ అయ్యారు. సో ఇలా రిపీటెడ్ ఈ స్టార్వేషన్ వచ్చి ఎలా అంటే ది నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా కంటిన్యూ అయ్యి, సో కంటిన్యూ అవ్వడం వల్ల దాని తర్వాత వచ్చే సబ్సిక్వెంట్ జనరేషన్స్, ఐ మీన్ నేను చెప్పింది అరౌండ్ 1960s 70s జరిగినది. సో అది అవ్వడం వల్ల ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జనరేషన్లో చాలా మంది, ఐ మీన్ నేను అందరినీ అనట్లేదు, చాలా మంది ఆ పాపులేషన్ నుంచి, ఆ స్టార్ పాపులేషన్ నుంచి వచ్చే వాళ్ళు డ్వార్ఫిజం వల్ల ఎఫెక్ట్ అవుతారు. ఓకే.
విచ్ మీన్స్ డ్వార్ఫిజం అంటే లైక్ ఒక ఒక సర్టన్ హైట్ వరకే ఉంటారు, లైక్ 2 feet, 3 feet. యా యా అలాంటి వాళ్ళు. ఎస్, ఐ వాంట్ టు సే వన్ థింగ్ సార్. ఇన్ టుడేస్ జనరేషన్ నాట్ ఓన్లీ అందరుగా, నేను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, ఒక్కొక్కసారి వర్క్ ఉందంటే టిఫిన్ స్కిప్ చేయడము, మీల్ స్కిప్ చేయడము, వర్క్ చేద్దాం ఫస్ట్ వర్క్ చేసేద్దాం అని చెప్పి. బట్ మీరు చెప్పిన తర్వాత, ఆ స్టోరీ చెప్పిన తర్వాత, ఐ వాంట్ టు సే ఆల్ పీపుల్, ప్లీజ్ మీరు స్కిప్ చేయకండి. ఇది స్కిప్ చేయడం వల్ల ఈ రోజు నీకు ఆ ఇంపాక్ట్ తెలియకపోవచ్చు, నీ నెక్స్ట్ జనరేషన్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు. ఐ డోంట్ నో. అండ్ ఐ హర్డ్ అనదర్ స్టోరీ. అపెండిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అపెండిక్స్ ఇంతకు ముందు ఒకలా వర్క్ చేసేది, ఇప్పుడు నీ బాడీలో అది యూజ్ లేకుండా ఉంది. సో దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పాస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ కి. నాట్ ఓన్లీ అన్ని పాజిటివ్ ఇంపాక్టే ఉంటాయని కాదు, చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ థింకింగ్ ప్రాసెస్. ఖచ్చితంగా చేంజ్ చేయాలి. అండ్ నాకు ఇంకో క్వశ్చన్ ఉంది సార్. ఫాస్టింగ్ అంటాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చాలా మంది చాలా విగరస్ గా చేస్తారు. రైట్. నేను మా అమ్మగారితో ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు, షీఈస్ ఫాస్టింగ్, షీఈస్ డూయింగ్ ఫాస్టింగ్ అనమాట. అంటే వన్ డే ఓకే, వీక్లీ వన్ డే 1 time ఈజ్ ఓకే. బట్ రెగ్యులర్ గా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీక్ లో 3 times 4 times, లేదంటే 3 డే మొత్తం ఫుల్ డే చేసి ఓన్లీ మిల్క్ పైన ఉండి. సో ఏంటి అది, ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది? ఏజింగ్ పైన ఇంపాక్ట్ ఏమైనా తీసుకొస్తుంది, హెల్త్ పైన ఇంపాక్ట్ తీసుకొస్తుంది? ఇప్పుడు ఫాస్టింగ్ అంటే మీరు ఒక 50 years బిహైండ్ పోతే యువర్ గ్రేట్ గ్రాండ్ మదర్ ఫాస్టింగ్ చేసినారా లేదా? 100% చేసినారు. ట్యూస్డే ఫాస్టింగ్, ఫ్రైడే ఫాస్టింగ్ నార్మల్గా చేసినారు. ఇప్పుడు అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇట్లా అట్లా అని చెప్పేసి ఏమో ఒక లేబుల్ ఇచ్చేస్తారు. బట్ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. వై? నంబర్ 1, మీరు ఇప్పుడు ఒక మెషిన్ తీసుకోండి. ఇప్పుడు మెషిన్ 24 hours పని చేస్తే ఏమవుతుంది? డెఫినెట్లీ బ్రేక్ డౌన్ అవుతుంది. దానికి కొంచెం రెస్ట్ కావాలా. దానికే మీ పనిలో కూడా మీరు మండే టు సాటర్డే పని చేసి సండే ఆఫ్ ఇస్తారు కదా. వై ఇస్ దట్? బికాస్ దట్ బ్రేక్ ఈజ్ అ నెసెసిటీ. సో అట్లా మీరు రోజు తింటే ఉంటే ఏమవుతుంది? 100% లోపల వాడుకు రెస్ట్ కావాలి కదా. సో 100% fasting is a necessity. Number 1. Why? Number 1, for a rejuvenation, లోపల ఉండే అన్ని ఆర్గన్స్ రీజువినేషన్ అవ్వాలి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు డూ ఫాస్టింగ్. Number 1. Number 2, for longevity. As today's topic is about longevity, definitely when you do the fasting, your cell regeneration is better. You are giving an opportunity for your cell to regenerate, re-prepare for the next day. ఇప్పుడు ఒక్కరోజు ఫాస్టింగ్ చేస్తే మంచిది. సో మేబీ వీక్లీ వన్స్. బట్ సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవన్, మీరు 3 days 72 hours ఫాస్టింగ్ చేస్తే యువర్ స్టెమ్ సెల్ స్టార్ట్స్ రీగ్రోయింగ్. నౌ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే మీ శరీరంలో లోపల కొంచెం ఇంజురీస్ ఉంటుంది. అది బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లోపల కొంచెం ఇంజురీస్ అవుతూ ఉంటుంది. దానికి రిపేర్ కావాలా. ఇప్పుడు దానికి రిపేర్ కావాలంటే ద ఫస్ట్ ఫోన్ చేసేది ఎక్కడ అంటే మీ స్టెమ్ సెల్ రిలీజ్ చేసేకి మీ బోన్ మార్ దగ్గర ఫోన్ చేస్తారు వాడు. అప్పుడు స్టెమ్ సెల్ గెట్ రిలీజ్డ్. నౌ యూ షుడ్ హ్యావ్ quite a good amount of reserve of stem cell, then only your body will start rejuvenating. Now for your longevity, do you think stem cell కొంచెం ఎక్కువ ఉంటే మంచిది కదా? అట్లీస్ట్ రీప్రొడక్షన్, మీరు సెల్స్ అన్ని రీప్రొడ్యూస్ చేసి యూ కెన్ బి లుకింగ్ యంగర్. సో ఫర్ యూ ఇఫ్ యూ వాంట్ టు లుక్ యంగర్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఇప్పుడు మీరు బేబీ చూస్తే హౌ బ్యూటిఫుల్ కనపడుస్తారు కదా, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ స్టెమ్ సెల్స్. అండ్ ఎనీ ఇంజురీ అయితే కూడా దే కెన్ రికూప్ వెరీ ఫాస్ట్, వెరీ ఈజీలీ. బట్ ఇఫ్ యూఆర్ అ 50-year-old పర్సన్ కొంచెం హీలింగ్ తక్కువ అవుతుంది. దాంట్లో మీరు డయాబెటీస్ తీసుకోండి. ఇప్పుడు కాళ్ళలో ఏమో ఒక సన్న ఇంజరీ అయితే మీరు ఒక 3 months 4 monthsలో డాక్టర్ కట్ చేస్తారు. యాలా, బికాజ్ యువర్ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు హీల్ ఇట్. సో అక్కడ స్టెమ్ సెల్ తక్కువ అవుతుంది. సో నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఈజ్ గుడ్, but there is a protocol for you to do a proper fasting. What are you supposed to take? What is that supposed to you can drink? What is that when you should do fasting? But today's world లో చూస్తే అందరూ చాలా బిజీ ఉన్నారు.
కంప్యూటర్ ఫోను వాడు వర్కింగ్ టైం చూస్తే ఇట్ విల్ బి ఎయిదర్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ మిడ్ నైట్, దెన్ పనుకున్నది ఎప్పుడు 2 o'clock 3 o'clock, దెన్ పొద్దున్నే లేచి మరీ పనికి చెప్పిపోతారు. అండ్ 24 hours అక్కడ కంప్యూటర్, బ్లూ రేస్ వస్తుంది మీ ఫోన్లో, బ్లూ రేస్ అన్నీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యూ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇప్పుడు వాడికి మీరు ఫాస్టింగ్ చెప్తే ఎక్కడ చేస్తారు? సో దిస్ ఈస్ అ డిఫికల్టీ ఈ పొద్దుకి, బికాస్ ఆఫ్ ద జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ యూ వాంట్ టు బి హెల్తీ, యూ వాంట్ టు లివ్ లిటిల్ లాంగర్, సో యూ హ్యావ్ టు take some time out for yourself and start eating the right food and doing fasting weekly once. What I normally advise అందరికీ weekly once, ఒక్క ఫాస్టింగ్ ఒక్క రోజు చేస్తే మంచిది. బట్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ 2 days it will be good. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చేది నేనే, ఇప్పుడు నేను I take only 1 meal a day. It's almost for the past 15 years 1 meal a day, and the remaining it will be juices. I'm very healthy. So ikkada it all depends on how you tune your body. So I'm very careful in advising, because everybody cannot do what I am doing, because some people body may not accept it. But average oka రోజుకి ఎన్నిసార్లు తినొచ్చు? How many times you can eat? 3 times. 4 times ఉన్నారు, 5 times ఉన్నారు, 5 times తినరు ఉన్నారు. ఇన్ ఎ సింపుల్ మన రిషివాడు ancestors అన్ని, రిషివాడు అన్ని, సెయింట్స్ అన్ని, వెర్ దే ఈటింగ్ ఫుడ్. మీరు ఇది వాట్ ఇస్ దట్ మెడిటేషన్లో కూకుంటే అక్కడ ఏమి నీళ్ళు లేదు, భోజనం లేదు, బట్ ఫర్ ఇయర్స్ దే యూస్ టు. సో ఇక్కడ ఒక్క పాయింట్ నేను 100% చెప్పాలా, హౌ ఆర్ దే లివింగ్ లైక్ దట్? హౌ కెన్ దే సిట్ ఫర్ మెడిటేషన్? ఇట్స్ ఓన్లీ త్రూ ఎనర్జీ. ఇఫ్ యూ క్యాన్ క్రియేట్ దట్, జనరేట్ దట్ ఎనర్జీ, మీకు ఫుడ్ వద్దు. బట్ 90% ఆఫ్ ద వరల్డ్లో అందరికీ ఫుడ్ కావాలా, అది ఫాస్ట్ ఫుడ్ కావాలా. సో ఇట్లా ఉంటే దెన్ డెఫినెట్లీ వీఆర్ నాట్ లుకింగ్ అట్ హెల్తీ లైఫ్ స్టైల్. సో ఫర్ ద వ్యూవర్స్, నంబర్ 1, ప్లీజ్ చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, గో ఫర్ అ లిటిల్ హెల్తీ ఫుడ్, నో ప్రాబ్లం. నంబర్ 1. నంబర్ 2, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావాలా, నంబర్ 1. నంబర్ 3, ఇప్పుడు ఫాస్టింగ్ చెప్పినాను కదా, అట్లీస్ట్ ఫాస్టింగ్ మీరు చేస్తే డెఫినెట్లీ యువర్ బాడీ విల్ రిజ్యూవనేట్. ఆల్రైట్. అదర్ దాన్ దట్, ఇఫ్ యూ క్యాన్ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ మెడిటేషన్, దట్ మీన్స్ వాట్ ఈస్ మెడిటేషన్? ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం క్లియర్గా చెప్పేస్తాను. వాట్ ఈస్ మెడిటేషన్ అంటే, ఇఫ్ యూ క్యాన్ బీ ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ మెడిటేషన్. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను, I'm totally concentrating on what questions you are asking me, and I'm totally prepared to answer that, and I'm listening to what Dr. Karthik is telling, and I know if there is anything I add on. This is meditation. Okay. It is not going and sitting separately, మీరు ఒక మ్యూజిక్ వేసుకొని మీ కూకుంటూ అది మెడిటేషన్, అది కాదు. యు ఆర్ ఓన్లీ డైవర్టింగ్ యువర్ మైండ్. ఒక మ్యూజిక్ వస్తే కూడా యు ఆర్ లిసనింగ్ టు దట్. బట్ ఇఫ్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్, ఐ థింక్ మైండ్ఫుల్నెస్ ఇస్ ద రైట్ వర్డ్. మీరు అప్పుడు ఏం చేస్తారో, సో ఫర్ ఉమెన్ అవుట్ దేర్, మీరు కుకింగ్ చేస్తారు, యువర్ కుకింగ్ షుడ్ బి టోటలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ మూమెంట్ ఆఫ్ వాట్ వెజిటేబుల్ యూ షుడ్ డూ. అండ్ ఎంత హ్యాపీగా మీరు చేస్తారో యువర్ వైబ్రేషన్ అన్నీ అక్కడ ఆ కుకింగ్లో పోతుంది, అండ్ యూ షుడ్ బి హ్యాపీ. అట్లా చేస్తే ఆటోమేటిక్లీ ద వైబ్రేషన్ ఆఫ్ దట్, సాంబార్గా మీరు రైస్ చేస్తారో అన్నీ ఆ బ్యూటిఫుల్ వైబ్రేషన్ ఆఫ్ లవ్ ఉంటుంది అక్కడ. But if you're going on scolding someone and going on cooking there, definitely the vibration is not good. So ultimately what happens is, being in that moment is meditation. Yes. So what I would say is, you are walking now. Meeru walking meditation adi. Ippudu maatlada unnanu, talking meditation idi. So if we can practice this little things slowly, steadily, but consistently with discipline. Idi anni unnala. ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్, డెఫినెట్లీ మీరు డిసిప్లిన్ ఈజ్ అ మస్ట్ ఫర్ యూ. 200%. ఎనీథింగ్ మీరు పొద్దున లేవచ్చు, గెటింగ్ అప్ టు స్లీపింగ్, అన్ని డిసిప్లిన్ కావాలా. సార్, సెర్చ్లో ఏ వర్డ్స్ ఎక్కువ సెర్చ్ చేస్తారు రిగార్డింగ్ దిస్ యాంటీ ఏజింగ్ గురించి అని నేను జనాలు చూసినప్పుడు, వెబ్లో చాలా మంది సెర్చ్ చేసిన
కామన్ పాయింట్స్ నేను ఇప్పుడు తీసుకొచ్చిన. పీపుల్ మోస్ట్ సర్చ్డ్ ఫర్ టర్మ్ అంటే ఏంటంటే వన్ క్రీమ్ ఫర్ యాంటీ ఏజింగ్. ఇస్ దర్ ఎనీథింగ్ అట్లా ఉందా, ఏదైనా ఉందా? యాక్చువల్లీ మలేషియాలో చూస్తే ఒక 4-5 years బ్యాక్ ఒక క్రీమ్ వచ్చింది. మీరు ఇక్కడ వేస్తే చాలు, యువర్ ఫేస్ విల్ లుక్ యంగర్ విత్ ఇన్ 15 minutes. నేను ట్రై చేసినాను. వాడు ఏం చేస్తారంటే ఒక ఫోటో తీస్తారు, దెన్ ఆ క్రీమ్ ఇక్కడ వేసి ఇట్లా చేయాలా, ఇక్కడ కొంచెం వేసుకోవాలా, అంతే. యూ విల్ లుక్ యంగర్. ఇప్పుడు ఆ క్రీమ్ అక్కడ ఉంది, మీన్స్ ఇండోనేషియాలో ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్ సెల్లింగ్. ఒక క్రీము ఇట్ విల్ మేక్ యూ యంగర్, నంబర్ 1. నంబర్ 2, మీ హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది. దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తారు, బట్ ఇన్ రియాలిటీ యాజ్ అ సైంటిఫిక్ మెడికల్ డాక్టర్ వీ కాంట్ యాక్సెప్ట్ దట్. ఎలా అంటే ఒక క్రీమ్ అన్ని పని చేస్తే హాస్పిటల్ అన్నీ ముచ్చేసి మీరు ఆ క్రీమ్ వేసుకోండి, వెరీ ఈజీ కదా. యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ తగ్గియడమా, ఏజ్ తగ్గినట్టు చూపు. మీరు ప్రతి యాడ్ తీయండి యాంటీ ఏజింగ్ క్రీమ్. డస్ ఇట్ మేక్స్ యూ యంగర్ ఆర్ మేక్స్ యూ లుక్ యంగ్? మీరు ఆ వర్డ్ చూసండి, యాంటీ అంటే ఏమి, ANTI, ఆ వర్డ్ ఏమి చెప్పింది? యాంటీ ఎదురు ఆపోజిట్ కదా. ఈ బయోలాజికల్ సైకిల్ ఏదైతే ఉందో, ఈ బయోలాజికల్ క్లాక్ నేను స్లో డౌన్ చేస్తే నా లైఫ్ యంగర్గా కనపడుతుంది, నా మొత్తం బాడీని నేను యంగర్గా చూపించుకుంటా, లైఫ్ చాలా హెల్తీగా ఉంటుంది అనుకుంటారు. సెలబ్రిటీస్ లైక్ శ్రీదేవి గారు, అంటే నేను నేమ్స్ మెన్షన్ చేస్తున్నా, మేబీ నాకు తెలియదు అది పర్ఫెక్ట్ కాదు, కొన్ని ఆర్టికల్స్ నుంచి నేను బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతున్నా. శ్రీదేవి గారు కానివ్వండి, క్రిస్టియానో రొనాల్డో గారు కానివ్వండి, వీళ్ళందరూ బ్లడ్ని ఎక్స్చేంజ్ చేసేసుకొని, అంటే బ్లడ్ని ఎక్స్చేంజ్ చేసి యంగర్గా కనపడతారు, వాళ్ళ సీక్రెట్ అదే అని విన్నా. అండ్ ఇదే కాదు, ఓల్డెన్ డేస్ లో సమ్ ఆఫ్ క్వీన్స్ ఎవరైతే ఒక పర్సన్ పేరు చెప్తారు, ఆవిడ బ్లడ్ తో బాత్ చేసేదంట, బ్లడ్ బాతింగ్ అంటారు, చేసి యంగర్ గా కనపడడానికి ట్రై చేసేది. సో ఇలాంటివి నిజంగా ట్రూత్ జరుగుతాయా? ఏజ్ ని నేను చూపించడానికి నా బ్లడ్ ఎక్స్చేంజ్ చేయొచ్చని. మీరు రీసెంట్ గా మీకు బ్రాయన్ జాన్సన్ తెలుసా? యా, దట్స్ గ్రేట్. అయితే మీకు ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ గురించి కూడా తెలిసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఓకే, బ్రాయన్ జాన్సన్, ఇది యాక్చువల్లీ ఎందుకు ఇది లైక్ ట్రెండింగ్ టాపిక్ అలా వస్తుంది అంటే, బ్రాయన్ జాన్సన్ టోల్డ్ దట్ హీ ట్రాన్స్ఫ్యూజెస్ హిస్ సన్స్ బ్లడ్, ఇంకా ఆయన బ్లడ్ వచ్చి ఆయన ఫాదర్కి ఇస్తారు అని. సో హీ లుక్స్ యంగర్ అన్నట్టు చెప్తారు. యా, ద థింగ్ ఈస్ బేసిక్లీ వాట్ ఐ థింక్ ఇస్ బేసిక్లీ ఇది వచ్చి స్టెమ్ సెల్స్ వల్ల. ఐ థింక్ మేబీ దీనికి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ మనకు కలిసి రావాలి. బట్ స్టిల్ అది ఒక్కటే మనం చేస్తే మనం వచ్చి ఏజింగ్ ని స్లో డౌన్ చేయొచ్చా? మనం వచ్చి లైక్ ఎలా చెప్పాలి, ఇంకా యంగ్ గానే ఉండొచ్చా? లైక్ ఫార్ ఎవర్ వాట్ డు దే కాల్ అస్ ఇమ్మోర్టాలిటీ అనేది మనం అటైన్ చేయొచ్చా అని నేను చెప్తే, యాజ్ ఆఫ్ నౌ వి డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ ఫర్ దట్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ మీరు ఇప్పుడు బయాలజికల్ క్లాక్ అని చెప్తారు. ఇప్పుడు బయాలజికల్ క్లాక్ అంటే ఏమి? ఒక స్టాండర్డ్ నేచర్గా ఉండే క్లాక్. ఇప్పుడు మీ ఇంట్లో కూడా క్లాక్ ఉంది. కెన్ యూ రివర్స్ ద క్లాక్? యూ క్యాన్. మీరు ఇప్పుడు 12 o'clock మీరు 10 o'clock వేయచ్చు, యూ కెన్ చేంజ్ ఇట్. బట్ ద రియల్ అవుట్ సైడ్ సన్ రైజింగ్, సన్ సెట్టింగ్ ఆల్ అక్కడ క్లాక్ అది అక్కడే ఉంటుంది కదా, అది చేంజ్ యూ కెనాట్ డూ ఇట్. ఇది రియాలిటీ. So coming back to our biological clock, number 1, maybe you can slow down, but clock na you cannot slow it down. What it has to do, it will do. 100% it will do that. For example, night 10 గంటలకి మీ లివర్ అన్ని వాడి రీజువినేషన్ అన్ని చేసేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ at 10 o'clock, maybe it will postpone to 11 o'clock. It will get delayed, but still it has to do the job. మేబీ ఒక రోజు మిస్ చేస్తారు, వాడు లివర్ చెప్తారు, ఈ అప్ప ఏమో పని ఉంది నేను కొంచెం పోస్ట్పోన్ చేస్తానని. ఓకే, రోజు చేయొచ్చా? ఎలా అంటే వాడికి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది, సో దాన్ని వాడు 100% ఫాలో చేయాలా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మీరు వై యూ వాంట్ టు చేంజ్ యువర్ బయాలజికల్ క్లాక్, వై యూ వాంట్ టు రివర్స్ యువర్ బయాలజికల్ క్లాక్? ఓకే, ఒక్కటి మీరు చెప్తారు, సార్ నన్ను యంగ్ చూశాడు, యూ షుడ్ లుక్ యంగ్ అని చెప్తారు. వెరీ గుడ్. ఇప్పుడు యంగ్ను చూసుకొని ఏం పని, వాట్ ఈస్ ద బెనిఫిట్ యూ గెట్ బై లుకింగ్ యంగ్?
వేరే వాడు ఏం చెప్తారు, మీరు చాలా యంగ్గా ఉన్నారు, ఓకే, దెన్ నెక్స్ట్ వాట్, మీరు ఫోటో వేస్తే ఒక 1000 లైక్స్ వస్తుంది, ఓకే, బట్ ఇన్సైడ్ యువర్ బాడీ ఏమైంది? హ్యావ్ యూ స్టాప్డ్ యువర్ ప్రాసెసింగ్ ఆఫ్ డెత్? నేను ఇక ఒక ఇట్ ఈస్ అ బ్లంట్ వే ఆఫ్ టెల్లింగ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్. ఎవ్రీ మూమెంట్ యువర్ బాడీ ఈజ్ లుకింగ్ అట్ ద గ్రేవ్ వెరీ క్లియర్లీ. ఈ బాడీ సిమెట్రీలా చూసుకొని పోతే ఉంటుంది 100% అది. బట్ మీరు యూఆర్ థింకింగ్ దట్ యూ వాంట్ టు డూ దిస్, యూ వాంట్ టు డూ దట్, యూ వాంట్ టు డూ దిస్, అన్నీ చేసుకుని యూఆర్ థింకింగ్ యూ వాంట్ టు ప్రివెంట్ గోయింగ్ టు సిమెట్రీ. నో వే యూ కెన్ ప్రివెంట్ దట్. బట్ డాక్టర్ కార్తిక్ గారు చెప్పిన ఇమ్మార్టాలిటీ, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. ఎలా అంటే there are a lot of our ancestors, saints who have attained immortality. Okay. Means they didn't die, they just left the body and went. Undi. Ippudu I would like to share this very beautiful Yogananda Paramahamsa. Andariki telusu. Autobiography of Yogi. Andariki telusu. Now, when that particular beautiful soul attained samadhi on the 5th of March, his body was kept for 21 days. 21 days పెట్టినారు. Until the 21st day, his body was smelling of rose. How is it possible? చచ్చిపోయినారు, but body doesn't smell like a normal rotten rose smell. ఎట్లా అది? That means your body, he has transformed it. He has done that all reverse biological clock గా ఏం చేసినారో we don't know. But I think he did that, and then finally what we learn from him, he did that. ఇప్పుడు మీకి నాకే ఏముంది అక్కడ? కెన్ యూ బికమ్ ఆఫ్టర్ డెత్ మీరు బాడీను రోజ్ స్మెల్ అందరూ సెంట్ వేస్తారు అక్కడ. వై? బికాస్ యువర్ బాడీ విల్ స్టార్ట్ స్మెల్లింగ్. సో హియర్ మై మెసేజ్ ఈస్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్ ఇస్, నంబర్ 1, డోంట్ ట్రై టు గో అగేన్స్ట్ నేచర్ అండ్ డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. ఇప్పుడు మీరు చెప్తారు కదా, ఒకే క్రీము ఇట్లా వేసుకొని మీరు యంగ్స్టర్ అవ్వాలి, వద్దు. బట్ యువర్ ఇంటెన్షన్, your food habits, optimization of your physical body, epigenetic factors na anni koncham control cheste guarantee at least you will live a healthy lifestyle. This is what we want to live. Now inkoka point meer cheppinaru etla ante blood bath chesinaru ani. Now you tell me, enni mandiluku blood తీసుకొని bath cheyochu? Is it possible practically? Another one where he referred డాక్టర్ వీడు వాడి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వాడి అప్పకి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసినాం. బట్ ఇన్ ద వరల్డ్ 8.4 బిలియన్ పాపులేషన్ ఇప్పొద్దు. హౌ మెనీ పీపుల్ కెన్ డూ దట్? విల్ ఇట్ మ్యాచ్? లెట్స్ బీ ప్రాక్టికల్. True. ఇస్ ఇట్ పాసిబుల్? True. కెనాట్. ఇప్పుడు మీరు చూస్తే 25 year యంగ్స్టర్కి డయాబెటీస్ ఉంది, వాడు ఎట్లా దాని బ్లడ్ తీసి వాడు డాడీకి ఇవ్వచ్చా? ఇప్పుడు మీరు బేబీకి ఆటిజం ఉంది, మీరు ఆ బ్లడ్ తీసుకొని మీరు తీసుకుంటారా? ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? నో. సో లెట్ us గో విత్ నేచర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేచర్ ఏం చేసింది? నంబర్ 1, పొద్దున యూ హ్యావ్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. డోంట్ గెట్ అప్ లేట్, 7 o'clock, 8 o'clock. కెనాట్. వేక్ అప్ ఇన్ ద మార్నింగ్. 4:30 to 5:30 is the waking time, and go to sleep a little early. If possible, before 12 o'clock. Maybe that is the ideal thing I can give. But everybody should go at 9 or 10 o'clock. It is just not possible. Mari, if possible, మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలా. So don't go against nature. This is my very clear message to the people out there. Don't go against. Go with the nature. ఏముందో అట్లా చేసుకొని పోతా ఉండాలా. You will live longer. ఈ యాంటీ ఏజింగ్ గురించి ఇవన్నీ విన్నాం. అంటే నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఈ టాపిక్ పైన. ఏంటి యాంటీ ఏజింగ్ అంటే ఏంటి, జెనెటిక్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఎడిట్ చేయగలుగుతామా లేదా డిఎన్ఏ. యాజ్ అ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే, వాట్ యూ గైస్ కెన్ డూ? మీరు ఏం చేయగలుగుతారు? ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చి, సార్ వాట్ ఐ కెన్ డూ? యూ సెడ్ దట్ రివర్స్ ఏజింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, లాంగివిటీ ఈజ్ పాసిబుల్. సో వాట్ యూ కెన్ డూ టు ది హ్యూమన్స్? బికాస్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎపిజెనెటిక్స్ అని ఇక్కడ వచ్చింది. సో నేను దానికి ఆల్మోస్ట్ 10 years ప్రాక్టీస్ చేస్తాను. ఇదికి మొదట ఆల్మోస్ట్ 20 years నేను ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఇప్పుడు మీరు నేమ్ లాంగివిటీ అని చెప్తారు, రివర్స్ ఏజింగ్.
దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ యాక్చువల్లీ. బట్ ఫ్రాంక్గా చెప్తే యూ హ్యావ్ టు బీ డిసిప్లిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ నాట్ డిసిప్లిన్, నథింగ్ వర్క్స్. బట్ ప్రాక్టికల్గా చూస్తే అన్నీ ఎవరెవరు క్లయింట్ వస్తారో వాడు డిసిప్లిన్ లేకపోతే మీరు ఏమే బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేయండి, నథింగ్ వర్క్స్ ఫర్ దమ్. సో ఇక్కడ డెఫినెట్లీ ఎస్, ఇప్పుడు యూ కెన్ స్టార్ట్ చూసింగ్ ద బెస్ట్ ఆఫ్ వెజిటబుల్స్, ద బెస్ట్ ఆఫ్ కుకింగ్ వేస్. అండ్ ఇప్పుడు చూస్తే యూట్యూబ్లో అన్నీ చాలా వెరీ కలెక్టివ్లో చాలా ఉంది. సో ఇన్ఫర్మేషన్కి తక్కువ ఏం లేదు. గూగుల్లో మీరు ఏం కావాలని చెప్తే వస్తుంది. బట్ ఇక్కడ యూ నీడ్ టు చూస్ వాట్ యూ వాంట్. బికాస్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎవరెవరు వస్తారో అందరికీ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అందరూ వీఆర్ నాట్ ద సేమ్, బట్ అల్టిమేట్లీ వీఆర్ ద సేమ్ హ్యూమన్ బీయింగ్స్. బట్ లోపల జెనెటిక్ మేకప్ అని ఉంటుంది కదా, అది డిఫరెంట్గా ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్ ఎక్స్పోర్ వస్తుంది కదా, అది డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఇంటి దగ్గర వెరీ హై టవర్స్ ఉందో దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ ఫర్ రేడియేషన్. 100% ఉంటుంది. ఎలక్ట్రికల్ అని ఇది మొబైల్ ఫోన్ టవర్స్ కానీ ఆర్ ఫ్యాక్టరీస్ కానీ 100% ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇక్కడ when they come for epigenetic correction, we have to model, then prepare according to their requirement. But it is possible. That is where for the first time in India, we are coming out with this epigenetic correction. We are not treating diseases. We are not doing any major disease correction or disease treatment. We are correcting the epigenetic modulation because of the effect of the epigenetic factors. So దీనికి if you can practice it ఒక 6 months you will become healthy. You will become healthy. అంతే. ఇప్పుడు హెల్తీ ఎలా కావాలా అంటే, ఇప్పుడు నేను హెల్తీగా ఉంటే మీరు రివర్స్ ఏజింగ్ మాట్లాడాలగా లేదు కదా. మీరు హెల్తీగా ఉంటే అన్నీ వస్తుంది. యూ విల్ లుక్ యంగర్, యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్, యూ కెన్ డూ మోర్ వర్క్, యూ కెన్ వర్క్ లాంగ్ అవర్స్. లైక్ ఐ కెన్ వర్క్ ఫర్ 14 hours. ఒక రోజులో 14 hours I can work. I fly a lot from here to Bangalore to Malaysia to ఇక్కడ పోతా ఉన్నాను. ఎవ్రీ మంత్ ఐఎమ్ ట్రావెలింగ్ అండ్ ఎవ్రీ డే ఐఎమ్ వర్కింగ్. ఎట్లా అది? ఫర్ అ పర్సన్ హూ ఇస్ అరౌండ్ 60 years old, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అన్ని రిటైర్మెంట్ చెప్తారు, నాకేం రిటైర్మెంట్ లేదు. సో ఐ విల్ బి ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్. ఐ విల్ టెల్ దెమ్ నో, ఏజ్ ఈజ్ ఓన్లీ అ నంబర్. So that is where Dr. Karthik was telling, even after 100 years, if the person can work, beautiful kada. So our main aim ikkada oka message nenu iyala. Number 1, why do you want to live longer? What is a contribution for you into yourself, to your family, to your society, and to the nation, of course? What is your contribution? You want to live 150 years, no problem, cheyochu. But what are you going to etla? How you are going to contribute? If you decide that, then we all can work on the same platform. Give a good life, give a good quality. మీరు అట్లా గైడ్ లైన్స్ అన్నీ చేయొచ్చు. బట్ యూ షుడ్ నో వాట్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్. మీరు ఏమి ఇస్తారు ఈ సొసైటీకి, అది మీరు డిసైడ్ చేయండి. బట్ ద మూమెంట్ యూ డూ దట్, వీఆర్ దేర్. వీ కెన్ హెల్ప్ యూ టు క్రియేట్ అ మచ్ మోర్ బ్యూటిఫుల్. ఇది ఇక్కడ ఏమైందంటే మనుషులు పొద్దున్న లేస్తారు, పనికి పోతారు, వస్తారు, నిద్ర చేస్తారు, లేస్తారు. వాడు ఏం చేస్తారో వాడికే తెలియదు. దే డోంట్ నో. సో ఇది అన్నీ కొంచెం చేంజ్ చేసి, ఓకే నేను ఇప్పుడు ఈ పొద్దు ఈ పని నాది ఉంది, భగవంతుడు ఇచ్చినారు కదా మీకు ఒక జాబ్, ఎంత దాన్ని చేయాలా, దెన్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ, అది మీరు తీసుకోవాలా కదా. ఒక వరీ ఓన్లీ వర్కింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ యాజ్ వెల్. ఎలా అంటే 50 trillion cells ఈ లోపల ఉంది. నంబర్ 1, ఆల్మోస్ట్ 70 organs ఉంది లోపల. ఇది అన్నికి సర్వీసింగ్ కావాలా, అన్నికి న్యూట్రిషన్ కావాలా, అన్నికి కొంచెం రెస్ట్ కావాలా. ఇది అన్నీ మీరు ఈ లేదంటే ఎట్లా వాడు మీకు లాంగివిటీ చేస్తారు? హౌ యువర్ బాడీ విల్ గో లాంగర్? కెనాట్. So don't stress too much on your body, too much on your mind, and make your body live lesser. సో ఇక్కడ వచ్చి లైక్ డాక్టర్ ప్రభు సార్ చెప్పినట్టు ఇకిగాయ్ నాకు బుక్ ఉంది, చదివారా? చదవండి. ఇట్స్ అబౌట్ ఫైండింగ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ జాపనీస్ కాన్సెప్ట్. ఇకిగాయ్ అనే జాపనీస్ వర్డ్.
ఇట్ మీన్స్ ఫైండింగ్ యువర్ లైఫ్స్ పర్పస్. ఎందుకంటే అగైన్ నేను చెప్పినట్టు లైఫ్ అనేది లీనియర్ కాదు. ఇప్పుడు వస్తున్నాం, వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు వచ్చి లాంజివిటీ అనేది వస్తుందంటే లాంజివిటీకి ఒక పర్పస్ ఉండాలి. ఐ మీన్ పర్సనలీ స్పీకింగ్, థింగ్ ఇస్ ఐదర్ ఇట్ ఇస్ యూలో యూ లివ్ ఓన్లీ వన్స్, ఎంజాయ్ చేసేసేయాలి. సో అది ఒకటి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఏమంటే ఈ జర్నీని నేను చాలాసేపు చేద్దాం అనుకుంటున్నా, అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. సో ఫైండ్ యువర్ ఇకిగాయ్. సో అది నాకు తెలిసి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్తున్నారు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది. నేను విన్నదైతే లవ్ ఫెయిల్యూర్ చాలా ఉంటుంది. అదే నేను అదే చెప్దాం అనుకున్నా సార్. వాడు ఇప్పుడు 20 kgs 30 kgs లిఫ్ట్ చేస్తుంటాడు. వాడు లుక్ అంతా ఎలా ఉంటుంది అంటే ఒక బల్క్ బీస్ట్ లా ఉంటది. కానీ వాడు వినే సాంగ్స్ ప్రాణం పోయే బాధే, మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ అండ్ స్టిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే మోటివేషన్. జిమ్ కి ఇప్పుడు వెళ్తున్నారు, లెట్సే ఐ మీన్ నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, లైక్ మనకి లవ్ ఫెయిల్యూర్, జిమ్కి వెళ్ళింటూ మంచిగా రిపైండ్. సో వాడికి ఏమంటే మన యాంగర్ ని ఛానల్ చేయాలి, దానికోసం జిమ్కి వెళ్ళిండు. నాకేమంటే ఓకే, నేను ఇంట్లో ఊరుకుంటే ఐ మీన్ నేను రూమ్ లో ఉంటే నేను ఏం చేయాలో తెలియక, లైక్ నాకు ఏం చేయాలో నాకు తెలుస్తలేదు. నేను చాలా యాంగ్షియస్ అనిపిస్తుంది నాకు. సో నాకు చాలా కోపం వస్తుంది, నాకు చాలా ఇమోషన్స్ ఉన్నాయి. కోపం అని చెప్పడం బదులు నాకు చాలా ఇమోషన్ ఉంది. ఆ ఓవర్ఫ్లో ఇమోషన్ ని నేను ఎట్లా ఒకటి నేను ఛానల్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ప్రొడక్టివ్గా హీ చోస్ అవే, అండ్ దట్ ప్రొడక్టివ్ వే ఈస్ హిట్టింగ్ ద జిమ్. అలానే ఇప్పుడు ఇక్కడ ఎపిజెనెటిక్ కరెక్షన్ అనే నేను లాంజివిటీ వచ్చి నేను పర్స్యూ చేయాలి. లాంజివిటీ అనేది ఒక పర్స్యూట్, ఇట్స్ అన్ ఎండ్లెస్ పర్స్యూట్. యు కీప్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ అంటే ఇట్స్ లైక్ ఫైనల్ సెగ్మెంట్లోకి వస్తున్నాం కాబట్టి ఫుడ్ ఐటమ్స్ కానీ ఆర్ ఎల్స్ సమ్ డైలీ రొటీన్ కానీ విచ్ మేక్స్ పీపుల్ మోర్ హెల్దియర్ అండ్ కొంచెం ఏజ్ని అంటే రివర్స్ అని నేను అనను. ఇంత క్లాస్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ రివర్స్ అంటే నాకే క్లాస్ పడుతుంది. సో రివర్స్ అనను, బట్ నేను ఏమంటానంటే కొంచెం హెల్త్ని కాపాడుకోవడానికి, లుక్స్ కొంచెం యంగర్గా కనపడడానికి వాట్ ఐ క్యాన్ డూ అండ్ వాట్ మై పీపుల్ క్యాన్ డూ. నంబర్ 1, రీఫైండ్ అని ఏది ఉంటే అది తినకండి. రీసెంట్ కాదు, కొంచెం పాతదే. సిద్ధార్థ్ మూవీ చూసారా? ఒక మూవీ ఉంటుంది, తమిళ్లో అరువం అనే ఆ మూవీ. ఇట్స్ అ గుడ్ మూవీ. ఐ మీన్ దాంట్లో చూపించేది నిజం లేదంటారా? రీసెంట్లీ సో మెనీ పీపుల్ ఎందుకు సార్ ఇక్కడ హైదరాబాద్ లోనే మీరు చాలా రెస్టారెంట్స్ పట్టుకున్నారు కదా, ఫ్రోజన్ ఫుడ్స్ అని, స్పాయిల్డ్ ఫుడ్స్ అని, అండ్ రీయూజ్డ్ షుగర్ యూజ్ చేస్తూ, రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారండి. ఇంకా నేను సింపుల్ చెప్తా, మీరు తాగే టీ. సార్ టీ ఏమనుకోండి సార్, టీ నాకు పిచ్చ ప్రాణం. నాకు కూడా. ఇక హైదరాబాద్ ఉంది టీ నచ్చకపోవడం ఏంటంటే, ఐ లవ్ టీ. చాయ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఇది ఒక ప్యాటర్న్. యాక్చువల్లీ నేను యూకే నుంచి వచ్చి జస్ట్ 1 year అయింది. నేను యూకే నుంచి తిరిగి వచ్చే కొత్తలో మా అమ్మ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండే, ఏమో నాకు చాలా అసిడిటీ ఉంది, నువ్వు డాక్టరే కదా చూసుకోవాలి అని అడుగుతుంది. సో నేనుండి సరే ఓకే గావిస్కాన్ తాగండి, పాన్ టాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది అంటే, లేదు నాకు ఎందుకో ఏమో సరిపోవట్లేదు, నువ్వు ఇచ్చింది ఏం పని చేస్తలేదు అని అన్నారు. నాకుండి సరే ఓకే ఇవన్నీ కాదు కానీ ఏం తింటారు? మా మమ్మీ కారం కూడా తినరు, మా ఇంట్లో కారం అస్సలుగా తిన్నారు. నేను తింటాను కానీ మా ఇంట్లో తిన్నారు. సో థింగ్ ఈస్ సరే ఓకే ఏం కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ చూద్దాం అంటే, మా ఇంట్లో కొంచెం ఛాయ్ అందరికీ ఇష్టం అన్నమాట. సో థింగ్ ఈస్ నేను ప్రతిసారి నోట్ చేశాను, ఒక 2 weeks నోట్ చేసిన. ప్రతిసారి ఛాయ్ తాగిన తర్వాతనే మాట్లాడి, సరే ఓకే ఏం చేద్దాము, సరే ఇలా ఉంది కదా, కానీ ఛాయ్ తాగకుండా ఉండడం కష్టం కదా. సో కాబట్టి ఏం చేసినామంటే అస్సాం నుంచి టీ పౌడర్ తెప్పించాం. అది తాగిన తర్వాత అసలు ప్రాబ్లమే లేదు, మే కంప్లైంట్. నాకు డౌట్ వచ్చి నేను వచ్చి ఓకే ఆబ్వియస్లీ డౌట్ వస్తే వి గో టు గూగుల్ కదా. సో గూగుల్ వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తే టీ పౌడర్ లో కలర్ అండ్ ఈవెన్ టీ డస్ట్, ఐ మీన్ దాంట్లో లీవ్స్ ఒకటే కదా, స్టెమ్స్ అవి కూడా ఉంటాయంట. లైక్ ఈవెన్ డ్రైయింగ్ ప్రాసెసింగ్ ఇస్ ఆల్సో, ఇంకా దానివల్ల ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం. సో ఇంకా దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చేయండి, ఎలా చెప్పాలి, దే ఎఫెక్ట్ ఆర్ మన డైజెస్టివ్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తారు. సార్ మీ సైడ్ నుంచి సెల్ఫ్ కుక్ చేస్తే మంచిది, ಅಂದ್ರೆ ఇంటి ఫుడ్.
బయటిది డాక్టర్ కార్తిక్ చెప్పేటప్పుడు ఇది ప్రొసెస్డ్ ఫుడ్, ప్రొసెస్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అన్నీ. మీరు ఇప్పుడు ఒక అంగడిలో పోయి ఒక టీ తాగుతారంటే వాడు ఎంత షుగర్ యూస్ చేస్తారు కదా, ఏం షుగర్ యూస్ చేయరు? వైట్ కలర్, బికాస్ దట్ ఈస్ ద చీపెస్ట్. బట్ దట్ ఈస్ ద వన్ విచ్ షుడ్ బి థ్రోన్ ఇన్ టు ద డస్ట్బిన్, వైట్ షుగర్. బట్ ఇట్ ఈస్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ వేర్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ కదా. దట్ ఈస్ ద మ్యాక్సిమం ఎనీ రెస్టారెంట్ విల్ యూజ్. యూ థింక్ దే విల్ యూజ్ షుగర్ కేన్ షుగర్, కోకోనట్ షుగర్ ఉంది, షుగర్ కేన్ షుగర్ ఉంది, అది అన్నీ ఎక్కువ కదా, ప్రైజింగ్ వైజ్ ఎక్కువ ఉంది కదా. సో వై ఇస్ దట్ పీపుల్ ఆర్ నాట్ బయింగ్ దట్? సో ఇక్కడ యూ నీడ్ టు డిసైడ్. ఇప్పుడు వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ద పీపుల్ ఇస్, నంబర్ 1, మీరు మీకు హెల్త్ బాగుండాలంటే మీరు దానికి స్పెండ్ సమ్ టైమ్ ఇన్ లుకింగ్ అట్ వాట్ ఈస్ అవైలబుల్, నంబర్ 1. అండ్ దానికి ఎక్కడ మంచి వెజిటేబుల్ దొరుకుతుంది, యూ హ్యావ్ టు బై ఫ్రమ్ దట్, నంబర్ 1. నంబర్ 2, అందరూ ఆర్గానిక్ వెజిటేబుల్ పోయి తీసుకోవచ్చా? కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, సో కష్టం అది. ఇప్పుడు నార్మల్ వెజిటేబుల్ తీసుకుంటే ఒక్క ప్రాబ్లం వస్తుంది, నంబర్ 1. ఎట్లా అంటే పెస్టిసైడ్. ఇప్పుడు మేము ఇక్కడ హెయిర్ టెస్టింగ్ చేసి ఎపిజెనెటిక్లో ఏం చూస్తారంటే మీకు పాయిజన్ ఎంత ఉంది అని చూస్తే అందరికీ మోస్ట్ ఆఫ్ ద టైం 90 to 95% పెస్టిసైడ్ ఉంటుంది. ఇప్పుడు పెస్టిసైడ్ లోపల శరీరంలో ఉంటే ఏమి ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ అ ఎండోక్రైన్ డిస్రప్టర్. మీ హార్మోన్ అన్ని ఇట్ బ్లాక్. ఇప్పుడు హార్మోన్ అన్ని బ్లాక్ చేసేటప్పుడు ఫస్ట్ మినిమల్ ప్రాబ్లం అంటే మీకు పీరియడ్స్ సరిగ్గా రాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నంబర్ 2, థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు, ఇన్ఫర్టిలిటీ, ఇదన్నీ హార్మోన్ రిలేటెడ్. బట్ ఇన్సైడ్ మీరు పోయి చూస్తే ఈ పెస్టిసైడ్ ప్రాబ్లం ఉంది. ఇది ఒకటి కాదు, అఫ్కోర్స్ టాక్సిక్ మెటల్స్ ఉంది, రేడియేషన్ ఉంది, కెమికల్స్ ఉంది. దాంట్లో పెస్టిసైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మీరు దానికి ఎట్లా బయట తీస్తారు? వెజిటేబుల్లో ఉంది, మీరు తీసుకుని వచ్చినారు. అందరూ ఏం అనుకున్నారంటే నంబర్ 1 సాల్ట్ వాటర్, సాల్ట్ కొంచెం వేసి దాంట్లో వాష్ చేస్తే అన్ని పెస్టిసైడ్ బయట వస్తుంది అని అనుకున్నారు. 100% రాదు. ఇప్పుడు ఐ విల్ గివ్ ఎ సొల్యూషన్, వెరీ ఈజీ సొల్యూషన్, అందరూ చేయొచ్చు, ఇట్ ఈస్ వెరీ చీప్. నంబర్ 1, మీరు 500 ml నీళ్ళు తీసుకోండి, అర్ధ లీటర్ నీళ్ళు. నంబర్ 2, మీరు 15 ml యాపిల్ సిడర్ వినిగర్ దాంట్లో వేయాలి. దిస్ ఈజ్ నంబర్ 2. నంబర్ 3, ఒక 2 teaspoon బేకింగ్ సోడా ఉంది కదా, దాంట్లో వేసి మిక్స్ చేసేసి మీ అన్ని వెజిటేబుల్ నా లోపల ఒక 30 minutes to 45 minutes లోపల పెట్టేసి దెన్ టేక్ ఇట్ అవుట్. దెన్ మీరు వాష్ చేసి యూ కెన్ యూజ్ ఇట్. యూ కెన్ యాక్చువల్లీ ర్యాప్ ఆల్ యువర్, మీరు అన్ని వెజిటేబుల్స్లా న్యూస్ పేపర్లా ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇట్ విల్ స్టే లాంగర్. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ ప్లాస్టిక్ కవర్ వేసి మీరు లోపల పెడితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ అది ర్యాపర్ న్యూస్ పేపర్లో చేస్తే మంచిది, ఇట్ కెన్ స్టే లాంగర్. సో ఇప్పుడు వెజిటేబుల్ పెస్టిసైడ్ తీసేకి ఏమేమి ఉంది? నంబర్ 1, 500 ml ఆఫ్ వాటర్, 15 ml ఆఫ్ యాపిల్ సిడర్ వినిగర్, 2 teaspoon బేకింగ్ సోడా. దిస్ ఇస్ ద చీపెస్ట్. బట్ నౌ ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ మనీ, ఆల్కలైన్ వాటర్ అని చెప్తారు, అందరికీ తెలుసు. అక్కడ ఆల్కలైన్ వాటర్ మినిమం pH of 10+ యూ కెన్ యూజ్ ఫర్ క్లీనింగ్. ఇప్పుడు 12 ఉంది, 13th pH ఉంది. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ద హయ్యర్ ద pH, బెటర్ ఫర్ క్లీనింగ్. బట్ దట్ మెషిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్, మీరు చూసుకోవాలా. సో ఐ థింక్ దిస్ వన్ ఈస్ ద మోస్ట్ చీపెస్ట్ వే ఆఫ్ ప్రొక్యూరింగ్ అండ్ క్లీనింగ్ అప్ యువర్ వెజిటబుల్స్. ఇప్పుడు మీరు ఒక 50 years బ్యాక్ సైడ్ మీరు పోతే, నంబర్ 1, మీ గ్రాండ్ మదరు కుక్కర్ అప్పుడు ఉందా? 1970sలో కుక్కర్ లేదు. సో అప్పుడు ఆటోమేటిక్లీ దే విల్ కుక్ ద రైస్, టేక్ అవుట్ ద గంజి తీసేసి. మై గ్రాండ్ మదరు వాడు ఏం చెప్తారంటే, ప్రభు ఇక్కడ గంజి ఉంది కదా, మీరు బయటలో ఒక బకెట్ ఉంది, మీరు అక్కడ పోయి వేసి రండి. సో ఎవ్రీడే నేను అదే చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడ గంజి వేస్తే ఒక, ఐ డోంట్ నో హౌ టు సే ఇన్ తెలుగు, బట్ దట్ పర్సన్ విల్ బ్రింగ్ ద కౌ, తీసుకొని వచ్చి ఆ కౌ విల్ డ్రింక్ దట్ గంజి. ఓకే, నంబర్ 1. ఇప్పుడు మెడికల్ ఫెటర్నిటీ ఏం చెప్తారంటే, ఆ స్టార్చ్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ స్టార్చ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ డయాబెటీస్.
మీ చక్ర బీమారి. ఓకే, నా ఇప్పుడు అన్నీ వాజ్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో ఇప్పుడు బిజినెస్ వాడు వస్తారు, ఏం చెప్తారు, మేక్ ఇట్ ఈజీ, వెరీ ఫాస్ట్ కుకింగ్ కుక్కర్ వచ్చిందా కదా, అల్యూమినియం కుక్కర్ ప్రెస్టీజ్, ఇట్ కేమ్ ఇన్. నా కుక్కర్లో ఏం చేస్తారు మీరు, రైస్ వేస్తారు, నీళ్ళు వేస్తారు, క్లోజ్ ఇట్ అండ్ పుట్ ద విసిల్. దెన్ ఆటోమేటిక్లీ ఇట్ గెట్స్ కుక్డ్. సో గంజి ఎక్కడ ఉంది, ఓకే, లోపలనే ఉంది కదా. సో మీరు ఆ గంజి ఎవరు తాగాల అది, ద అనిమల్ షుడ్ ఈట్. వై? బికాస్ దట్ స్టార్చ్ క్యాన్ బి డైజెస్టెడ్ బై ద కౌ. హ్యూమన్ బీయింగ్స్ లేదు, వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. బట్ వాట్ దే డిడ్, ఆటోమేటిక్లీ దే చేంజ్ టు కుక్కర్. ఇప్పుడు మీరు కుక్కర్ తీసుకొని ఫర్ ద పాస్ట్ 50 years డయాబెటీస్ తక్కువైందా ఎక్కువైందా? చాలా ఎక్కువైపోయింది, సందు కొంది. సో నౌ వాట్ హెస్ హ్యాపెండ్, జర్మనీలో ద సేమ్ కుక్కర్ ఇప్పుడు దే హ్యావ్ మేడ్ ఇట్ అస్ స్టార్చ్ రిమూవింగ్ కుక్కర్. దట్ మీన్స్ స్టార్చ్ సపరేట్గా వస్తుంది బయట. యువర్ కుక్కర్, యువర్ రైస్ గెట్స్ కుక్డ్ లోపల. దానికి ప్రైస్ ఈజ్ ఆల్మోస్ట్ 3,000 ringgits. ఇన్ ద ఇండియన్ రూపీస్ ఈజ్ ఆల్మోస్ట్ 50,000 rupees ఫర్ దట్ కుక్కర్. మీరు 100 rupeesలో ఒక చట్నీ తీసుకొని లోపల రైస్ చేసి గంజి తీసేది ఈజీనా, ఆర్ యూ వాంట్ టు స్పెండ్ 50,000 అండ్ దెన్ డూ ద కుకింగ్ అండ్ టేక్ అవుట్ ద గంజి, ద స్టార్చ్. దిస్ ద లేటెస్ట్ వన్. ఇప్పుడు మీరు చైనాలో పోతే కూడా అన్నీ ఉంది, గంజి తీసే కుక్కర్ ఉంది. సో ఫర్ నౌ ద మెసేజ్ ఈజ్, ఇఫ్ యూ క్యాన్, అది తెలుగులో ఏం చెప్తారో తెలియదు, యూ హ్యావ్ టు కుక్ ద ఫుడ్, టేక్ అవుట్ ద గంజి అవుట్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ యూ టు eat and be healthy. All shortcuts come with the cost. Yes. ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి షార్ట్కట్కి ఒక కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ మీ హెల్త్, ఆలోచించుకోండి. అంతే. Thank you so much. It's wonderful podcast. Thank you.